గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఉపనిషత్తులు చాలా చాలా ప్రధానం. అసలు ఉపనిషత్తుల్లో దైవానికి సంబంధించినటువంటి విషయమే ఉండదు, ఒక్క ఈశ్వర శబ్దం తప్ప. అది ఈశ్వర శబ్దాన్ని దైవంగా చెప్పాలి, అక్కడ సత్యంగా చెప్పారు. దైవం వేరు, సత్యం వేరు. ఎందుకని? సత్యమే దైవం అని తెలిస్తే అసలు ఈ గోలంతా ఉండదు కదబ్బా. మనం సత్యం అని దేనంటున్నాం అంటే మనం రూపాన్ని నామాన్ని పట్టుకొని అలాడుతున్నాం. తప్పు లేదు, నామరూపాలు కూడా మనకి విద్యని బోధించేటప్పుడు ఆ నామరూపాలను నీకు ఒక మార్గంగా ఇచ్చారంతే. చిన్నప్పుడు స్కూల్లో చేరితే పలక మీద ఇటు ఏ అటు బి రాస్తారు, వారం రోజులు దిద్దుతాం. నేను 50 ఏళ్ళైనా ఆ పలక దిద్దుతానంటే ఆ పలక తీసి అవతల బారే, నువ్వు చదవబాకు. నామరూపాలు కూడా అంతేనండి. ఎందుకని నామరూపాలు ఇచ్చారు అంటే అనేక రూపాల మీద వెళ్ళిపోతున్నది మనస్సు, అనేక నామాల మీద వెళ్ళిపోతున్నది, అనేక ఆలోచనలుతున్నాయి మనకి. మన జీవితం అదే కదా. అన్నిటి మీద పరిగెత్తేటువంటి మనస్సుని కట్టడి చేయాలి, వెనక్కి తీసుకురావాలి అంటే నాయన ఇన్ని నామాలు కాదు, ఒక నామం పట్టుకో, కృష్ణనామం పట్టుకో. ఇన్ని రూపాలు కాదబ్బా, ఒక రూపం పట్టుకో, కృష్ణ రూపం, రామరూపం, ఏదో నీ ఇష్టమైన రూపం పట్టుకో. అందుకు ఇన్ని రూపాలు ఇచ్చింది నీ ఇష్టానికి. నీకు ఫస్ట్లో ఏబిసిడి దిద్దటానికి, అది దిద్దిన తర్వాత అనిపించాలిగా ఒకనాటికైనా, ఎవరా జీవితాంతం ఏబిసిడి దిద్దుతున్నా దాని పదగా ఇంతేనా? అదే కింద పడితే పగిలిపోతూ ఉండే, కాలానికి కరిగిపోతుండే. అమర్నాథలింగం కూడా ఎండాకాలం వస్తే ఉండదుగా. అసలు ఎంత అద్భుతమైన సత్యం అండి అమర్నాథలింగం. దర్శనం అయితే చేస్తాం కానీ అసలు మనసులోకి మనకి ఎక్కనే ఎక్కదు. పోతాం వస్తాం. ఏదో మన ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ షిర్డీ పోయి వచ్చినట్టు 10 ఏళ్ళకి తిరుగుతూ ఉంది. బండి బోరుకు రావాలి, కొత్త బారి మార్చుకోవాలి, కానీ తల మార్పు రాదు. ఏం ఉపయోగం అటువంటిది అని గురువు చెప్తాడు. నాయన ఇది కొద్ది కాలం మాత్రమే. సాయి సచరిత్రలు కూడా సాయిబాబా చెప్తారు, నా అసలు స్వరూపం అనంతము అఖండము, అది చిదానంద స్వరూపము. దాన్ని చూడగలిగితే దాన్ని చూడు. అది నాకు అర్థం కావటం లేదు సాయిబాబా, నాకు అసలు ఏం తెలియటం లేదు అంటావా? కృష్ణుడు కనుక విశ్వరూపాన్ని చూసి నాకేం కనిపించట్లేదు, దుఃఖులు కనిపించట్లేదు, బాధపడతావా? అప్పుడు ఆ రూపాన్ని నామాన్ని పట్టుకో. ఎన్నాళ్ళు? కొద్ది కాలం. బట్ నీ ఏం మాత్రం అనంతతత్వమే అయి ఉండాలి. లేకుంటే ఈ పరిమితమైన నామరూపాల్లో నీకు ఏనాటికి స్వతంత్రం రాదు మిత్రమా. నువ్వు మళ్ళీ బంధించుకుపోతావు ఆ నామానికి, రూపానికి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.